హే హాయ్ ఎవ్రీవన్. రీసెంట్గా మన నాగార్జున గారు యాక్ట్ చేసిన శివ సినిమా రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్లో ఆ శివ సినిమా అనేది మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పడం కోసము కొంతమంది హీరోలు డైరెక్టర్స్ వీడియో బయట ఇచ్చారనమాట. అందులలో మన తారక్ గారు కూడా వీడియో బయట చూశాను. చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే తారక్ గారు కంప్లీట్గా బాడీ వెయిట్లెస్ అయిపోయి చాలా స్లిమ్గా ఉన్నారు. ఇంత స్లిమ్గా ఉండడం చాలా కష్టము. ఇదంతా సినిమా కోసం ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. కాకపోతే యాక్చువల్గా తారక్ గారు దాదాపు ఒక 6 నెలలు 7 నెలల నుంచి చాలా స్లిమ్గా ఉన్నారు. మీరు వార్ 2 సినిమాలో కూడా చూసి ఉంటారు. మన హృతిక్ రోషన్ గారి పక్కన స్లిమ్ బాడీ పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంటే చాలా కాంపిటేటివ్గా అనిపించింది. సో RRRలో అంత బల్కీ బాడీ నుంచి ఇప్పుడు ఇంత స్లిమ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కావడం చాలా చాలా కష్టము. మన సొసైటీలో రూమర్స్ స్ప్రెడ్ చేయడానికి పొట్ట ఇంత వేసుకొని బెల్లిగా ఉండేటోళ్ళని ఏంట్రా హెల్త్ బాగలేదా, ఏంటి ఇలా తయారైపోయానో అనరు. కానీ స్లిమ్గా ఉండేటోళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా చాలా కష్టము. సో ఇలాంటి రూమర్స్ వల్ల వాళ్ళు ఇంకా కొంచెం సైకలాజికల్గా ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతారు. హాలీవుడ్లో క్రిస్టియన్ బేల్ అని చెప్పేసి ఒక హీరో ఉన్నారు. తర్వాత తమిళ ఇండస్ట్రీలో షియాన్ విక్రము, తర్వాత ఆమీర్ ఖాన్ గారు సినిమా కోసం చాలా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటారు. తారక్ గారి బాడీ ట్రాన్స్ఫర్మేషను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసే డ్రాగన్ సినిమా కోసం అనుకుంటా. చూడాలి, ఇంత కష్టపడి ప్రాణాలు పెట్టేసి బాడీ వెయిట్ లాస్ అయిపోయి సినిమా కోసం ఇంత చేస్తున్నారంటే ఫ్యూచర్లో రిలీజ్ అయిపోయే సినిమాలు తారక్ గారికి మంచి సక్సెస్ ఇచ్చేసి తనకు చేసిన కష్టానికి ప్రతిఫలం రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. వన్స్ అగైన్ హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్.